నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఇక్ష్వాక చక్రవర్తి శ్రీపర్వతాధిపతి అని వర్ణించబడ్డాడు అని అడిగాడండి. ఏ ఇక్ష్వాక చక్రవర్తి శ్రీపర్వతాధిపతి అని వర్ణించబడ్డాడు అంటే ఆప్షన్ 1 వచ్చేసి శాంతములుడు 1, ఆప్షన్ 2 రెండవ శాంతములుడు, ఆప్షన్ 3 వీరపురుషదత్తుడు, ఆప్షన్ 4 రుద్రపురుషదత్తుడు. మరి ఇక్ష్వాకుల కాన్సెప్ట్ మీరు ఒక్కసారి చదివినా సరే నిర్మోహమాటంగా చెప్పవచ్చును. బౌద్ధ మతానికి అద్భుతమైనటువంటి సేవ చేసి దక్షిణ అశోకుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ నాగార్జున కొండ వద్ద శ్రీపర్వత విశ్వవిద్యాలయాన్ని కూడా ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే వీరపురుషదత్తుడు. అందుకే ఈ వీరపురుషదత్తుడిని మనకి శ్రీపర్వతాధిపతి దక్షిణ అశోకుడు అంటాం. అంటే నార్త్ ఇండియాలో ఏ విధంగానైతే అశోకుడు బౌద్ధ మతాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడో అలాగే నాగార్జున కొండ కేంద్రంగా విజయపురి కేంద్రంగా ఈ యొక్క వీరపురుషదత్తుడు కూడా ఇక్ష్వాక వంశం నుంచి అద్భుతమైనటువంటి సేవ. ఆంధ్రదేశంలో వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధ మతం అనేది స్వర్ణయుగంగా మనం చెప్పవచ్చును. అంత అద్భుతంగా బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్లాడు వీరపురుషదత్తుడు. సో ఆ ఇక్ష్వాక రాజు అయినటువంటి వీరపురుషదత్తుడి యొక్క పేరే అంటే ఆయనకి ఇచ్చినటువంటి బిరుదే ఆయన ఏ విధంగా వర్ణించారంటే శ్రీపర్వతాధిపతి. అలాగే దక్షిణ అశోకుడు అని ఎవరిని కూడా పిలుస్తారంటే వీరపురుషదత్తుడు. నార్త్ ఇండియాలో అశోకుడు బౌద్ధ మతానికి సేవ చేసినట్టు ఇక్కడ మన ప్రాంతంలో ఇక్కడ దక్షిణ ప్రాంతంలో వీరపురుషదత్తుడు సేవ చేశాడు కాబట్టి ఇతన్ని దక్షిణ అశోకుడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది.